తిరుమల లడ్డు కల్తీ వివాదంలో సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. సుప్రీం సిట్ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. ఆయన సిట్కు అన్ని ఆధారాలు అందజేస్తామని స్పష్టం చేశారు. అనుకున్న వాళ్ళకి తమకు కావాల్సిన వాళ్ళకి టెండర్లు కట్టబెట్టడానికి ఆయన చాలా పనులు చేశాడు. అలాగే ఇవాళ ప్రతి ఒక్కటి కూడా రేపు సిట్ ముందు మా ప్రభుత్వం ఉంచబోతుంది. టీటీడీ అధికార యంత్రాంగం జరిగినటువంటి అన్ని ఫైల్స్ కూడా వాళ్ళ ముందు పెట్టి దీన్ని విస్తృత ప్రయోజనాల కోసం ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నమూనాలో సిట్ పనిచేయడానికి ఇవాళ పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో కానీ వారి సూచనల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టలేదు. తప్పు పట్టిందే వైవి సుబ్బారెడ్డి. కోర్టుకు వెళ్ళిన వైవి సుబ్బారెడ్డికి మీరు ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు, అలాగే కోర్టులని రాజకీయ వేదికలుగా మీరు తయారు చేయొద్దని చెప్పి సుబ్బారెడ్డికి సూచించింది. మీకు ఇచ్చినటువంటి సూచనల్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేదానికి చేస్తున్న ప్రయత్నం సుబ్బారెడ్డి గారు కానీ మరి వారి అబ్బాయి జగన్ రెడ్డి గారిని వీళ్ళిద్దరూ దుర్మార్గమైనటువంటి విధానంలో ఇంకా కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు.